లేకుండా మీరంతా మాకు మద్దతు ఇవ్వండి అంటే ఎందుకు ఇస్తారు? వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు కదా. సార్ మాకు విషయం సార్, రేవంత్ రెడ్డి ఇప్పటికే కేరళ కర్ణాటకలో కూడా పర్యటిస్తున్నారు, అక్కడ సభలో కూడా పాల్గొంటున్నారు. అంటే జాతీయ స్థాయి నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎమర్జ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు సిద్ధరామయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు కదా. సో అందువల్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో ప్రచారం చేయడం అనేది సహజం. ఇప్పుడు తెలంగాణలో హేమంత్ బిశ్వా శర్మ, యోగి ఆదిత్యనాథ్, ఇలా ఇతర రాష్ట్రాల బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి వాళ్ళు వీళ్ళంతా వచ్చి రోజు క్యాంపెయిన్ చేస్తుంటారు కదా. అందువల్ల కాంగ్రెస్కు సొంతగా ఉన్నాయి ముగ్గురు సీఎంలు, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం. సో ఇక మిగతా వాళ్ళంతా మీకు తమిళనాడులో ఉన్న అది మిత్రపక్షం తప్ప కాంగ్రెస్ సీఎం కాదు. అందువల్ల ఈ ముగ్గురు సీఎంలను ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వినియోగిస్తుంది. ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా. అందువల్ల మీడియా కవరేజ్లో కానీ ప్రజల దృష్టి ఆకర్షించడంలో కానీ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులే ఉన్నారు అన్న భావన వస్తుంది. అందువల్ల ఆ రకమైనటువంటి ఎన్నికల ప్రచారం సహజంగానే చేస్తుంది. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాల్లో ఆయన సేవలు తప్పనిసరిగా వినియోగిస్తారు. అందుకే ఆయన కేరళలో, కర్ణాటకలో కూడా ప్రచారం చేస్తున్నాడు. సో అందువల్ల అదే కాదు, రేపు డెఫినెట్గా తెలంగాణలో అధికారం తేవడంలో కీలక భూమిక పోషించిన నాయకుడిగా కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్, ఇమేజ్ పెరిగిన మాట నిజం. ఇప్పుడు కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కనుక 10 సీట్లకు మించి కాంగ్రెస్ కనుక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ తేగలిగితే కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్ మరింత బలపడతాడు. ఎందుకంటే మనకు అశోక్ గెహ్లాట్, అలాగే భూపేష్ బాఘెల్ లాంటి సీఎంలున్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ గెలిపించారు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ బీజేపీకి ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక కేరళ లాంటి రాష్ట్రంలో ఎంపీ సీట్లు కాంగ్రెస్ నాయకత్వం తేగలిగింది, అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేవరకు అధికారం లేదు, అక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోయింది. సో అందువల్ల రెండు పనులు, అటు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ తెచ్చినప్పుడు ఆ పార్టీలో మరింత బలంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. కర్ణాటకతో పోలిస్తే ఇంకా తెలంగాణలో కనుక బెటర్ రిజల్ట్ కాంగ్రెస్కి ఉంటే డెఫినెట్గా యూ విల్ బీ ఏ వెరీ ఇంపార్టెంట్ లీడర్. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల తర్వాత డీకే శివకుమార్ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పట్ల పెరిగింది. అది హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం వచ్చినా అక్కడికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా డీకే శివకుమార్ వెళ్ళాడు. తెలంగాణలో కూడా మీకు ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ అప్పుడు డీకే శివకుమారే ముందుండి నడిపించాడు. సో అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డికి కూడా ఆ ఇమేజ్ వస్తుంది. రాజశేఖర రెడ్డి టైంలో కూడా కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ సీట్లు మ్యాక్సిమం గెలిపించుకుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. కానీ అప్పుడు ఒక తేడా ఉంది, అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గెలిపించిచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 పనులు చేస్తే రాజశేఖర రెడ్డి చేసినటువంటి మెజారిటీ ఎంపీ సీట్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఒక తేడా ఇంకా మిగిలి ఉంటుంది. కాంగ్రెస్ బలంగా లేని సమయంలో తేగలిగాడు. అందువల్ల ఏ రకంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వస్తే కీలక భూమిక పోషిస్తాడు. సార్ మరొక విషయం సార్, ఇటు ఏపీకి సంబంధించినటువంటి విషయం చూసుకుంటే వివేక హత్యకు సంబంధించినటువంటి అంశము మాటల యుద్ధం కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వివేక హత్యపై దుష్ప్రచారం ఆపండి అని చెప్పేసి కడప కోర్టు కూడా చెప్పింది. షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, లోకేష్లకు కడప కోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీని ఎలా చూస్తారు, ఏం చెప్తారు? కడప కోర్టు దుష్ప్రచారం అనే పదం వాడిందని అనుకోవాలి. సాక్షి పత్రికల వార్త మీరు నాకు తెలిసినంత వరకు. సో సాక్షి పత్రికలు దుష్ప్రచారం అన్నాడు. ఇప్పుడు కూడా కోర్టులు అలా భాష వాడదు, దుష్ప్రచారం అనే క్యాంపెయిన్. దీనిపైన ప్రచారం చేయొద్దు అని చెప్పారు. అంటే పిటిషనర్ కేసులపై మాట్లాడొద్దు, అవినాష్ రెడ్డి వెళ్ళి తరఫున లాయర్ వాదన ఏంటంటే ఇది మా క్లయింట్ అవినాష్ రెడ్డి నిందితుడు, ముద్దాయే తప్ప నేరస్తుడు కాదు. సో నేరస్తుడు కానప్పుడు పదే అతన్ని నేరస్తుడిగా రాజకీయ నాయకులు మాట్లాడడము, మీడియాలో అది డిపిక్ట్ కావడం వల్ల తన క్లయింట్కు నష్టం జరుగుతుంది. అది కూడా ఎన్నికల సమయంలో ఈ రకమైన నరేటివ్ ఒక హంతకుడిగా, నేరస్తుడిగా
నరేటివ్ బిల్డ్ చేయడం వల్ల మా నాయకులు మా క్లయింట్ నష్టం జరుగుతుంది అని అవినాష్ రెడ్డి తరఫున లాయర్ వాదించారు. దానికి కోర్టు ఎన్నికలలో ఈ వివేక హత్య అంశాన్ని ఉపయోగించుకోకూడదు అని నాయకులకు రిప్లైలు ఇచ్చింది. అందువల్ల ఆ మేరకు మాత్రమే కోర్టు ఇచ్చింది. దుష్ప్రచారమా సత్ప్రచారమా కోర్టులు కంక్లూజన్లో స్టేట్మెంట్లు ఇవ్వవు. తర్వాత ఇక్కడ మన దేశంలో ఉన్న చట్టాలు ఏం చెప్తున్నాయంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టానికి మూలం ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. దిస్ ఈజ్ ద బేసిక్ అజంప్షన్ ఆఫ్ ఇండియాస్ లాస్. మన దేశ క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ అంటారు. అంటే స్మృతికి సంబంధించిన నేరాలకు సంబంధించిన న్యాయశాస్త్ర సూత్రం ఏంటంటే ద ప్రిజంప్షన్ ఇస్ దట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వన్ ఈజ్ ఇన్నసెంట్. సో ఎవరైనా నేరస్తుడుగా రుజువయ్యేంత వరకు ఆయనను నేరము చేయనట్టుగానే భావిస్తారు. అందువల్ల ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసి నేరస్తుని తెలిపి శిక్ష వేస్తే ఇది అప్పుడు కన్విక్ట్ అవుతారు. సో కన్విక్టెడ్ కాదు, ఆయన అక్యూజ్డ్ మాత్రమే అన్నది నిజం అవినాష్ రెడ్డి. అయితే అప్పటిదాకా మీడియా ఆగుతుందా? ఇప్పుడు కన్విక్ట్ కావాలనే ప్రక్రియ 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం కదా. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పబ్లిక్ డొమైన్లో ఇక ఆ కేసు గురించే మాట్లాడుకుంటూ ఉండగలుగుతారా? సో ఆ కేసులో ప్యారలల్ మీడియా ట్రయల్ జరుగుతాయి మన చాలా కేసుల్లో. అంటే కోర్టులు తేల్చకముందే మీడియా తేల్చేస్తే ఎవడు దోషి ఎవడు నిర్దోషి అని. మీకు ఈవెన్ సుశాంత్ సింగ్ రాజ్పూట్ లాంటి యాక్టర్ల మరణం అప్పుడు మనం చూసాం. శ్రీదేవి మరణం పైన ఇప్పటికీ కూడా కథనాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల శ్రీదేవి మరణం అయితే కేసు లేదు, బట్ సుశాంత్ సింగ్ రాజ్పూట్తో కేసు కూడా ఉంది. సో అందువల్ల కేసు ఉన్నది కనుక ఎవరు మాట్లాడకూడదు అనే కండిషన్ పెడితే అసలు ఈవెన్ అవినీతి ఆరోపణల